హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు 4వ రోజు, శరన్నవరాత్రులు 4వ రోజు. అమ్మవారు లలితా దేవిగా మనకి దర్శనమిస్తారు. లలితా దేవిగా దర్శనమిస్తారు. మనకి త్రిపత్రయంలో రెండవ శక్తిగా ఆదిపరాశక్తి తర్వాత మనం కొలిచే అమ్మవారి రూపం లలితాదేవి. అందుకే త్రిపత్రయంలో అమ్మవారిని రెండవ శక్తి రూపంగా మనం కొలుస్తాము. అలాగే లలిత అమ్మవారిని కామేశ్వర రూపంలో కూడా మనం ప్రకాశింపజేస్తుంది మనకెప్పుడు. ఈ అమ్మవారిని అధిష్టాన దేవతగా శ్రీచక్రానికి కొలుస్తూ ఉంటాం మనం. నిత్యం వెదజల్లే కాంతులతో 4 చేతులలో పాసం, అంకసం, చెరుకు విల్లు, అలాగే పూల బాణాలు పట్టుకొని అమ్మవారు 1000 సూర్యకాంతులతో వెలుగుతూ ఉంటారు. అమ్మవారు 1000 సూర్యకాంతులతో కుడివైపు లక్ష్మీదేవి, ఎడమవైపు సరస్వతి దేవుతో సేవలు అందించుకుంటూ ఉంటారు. ఆమె లలిత స్వరూపిణి, ఆమె ఒక విద్యా స్వరూపిణి. ఆమె బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని త్రిమూర్తుల్ని ఆవహించి ఉంటుంది కాబట్టి ఆమెకు త్రిపురాదేవి అనే పేరు వచ్చినది. ఆమె నిత్య శక్తి స్వరూపిణి. ఇప్పుడు అమ్మవారి యొక్క సతీవియోగం తర్వాత శివుడు తన పనులన్నీ మానుకొని హిమాలయాల్లోకి వెళ్ళి ధ్యానంలో నిమగ్నమైన శివుడిని చూసి మిగతా దేవతలందరూ కలిసి ఈయన ఎట్లయినా బయటికి తీసుకురావాలని చెప్పి మన్మధుడితో పూలబాణం వేస్తారు. ఆ పూలబాణంతో ఆయన ధ్యానం చెదిరించిన ఆ మన్మధుడిని తన 3వ కన్నుతో భస్మం చేసేస్తాడు. తెల్ల భస్మం అక్కడ పడిపోయి ఉంటుంది. అటువైపుగా వెళ్తున్న చిత్రకన్నుడు అనే ఆయన ఇదేదో భస్మం బాగుందని దాంతో ఒక బొమ్మలాగా తయారు చేసి దానికి ప్రాణం పోస్తే అది చూసిన చతుర్ముఖ బ్రహ్ముడు బండా అని చెప్తూ ఉంటారు. బండా అంటే సంస్కృతంలో భలే ఉంది అని అర్థం. అట్లా బండాసుడు అనే పేరు వచ్చింది. అదే బూడిదల నుంచి 2 సోదరులు కూడా వచ్చారు. విశ్వంకుడు, ఇంకొకరు విశృంగుడు. వీళ్ళు ముగ్గురు కలిసి మనదే రాజ్యం కావాలి, ఇంకెవ్వరూ రాజ్యంలో బ్రతకూడదు అనే దుగ్బుద్ధితో ముగ్గురు లోకాన్ని అంతా నాశనం చేయడాన్ని స్టార్ట్ చేశారు. కానీ వాళ్ళకి ఫస్ట్లో అంతగా తెలియలేదు. తర్వాతకి రాక్షసులందరూ కలిసి ఇట్లా సమాధానం పెట్టుకోవడం, అందరు కలిసి ఉండి మాట్లాడుకోవడం ఇట్లా చేస్తూ ఉండగా బండాసురుడు ఆ మిగతా తమ్ముళ్ళిద్దరిని పిలిచి విశ్వంకుడిని మనం ఈ జాతిని లేకుండా చేయాలి, మన రాక్షస జాతి బాగా పైకి రావాలని చెప్పి దుర్బుద్ధితో భూలోకానికి, సువర్ణలోకానికి, పాతాల్లో అన్ని లోకాలకి వెళ్ళి ముందుగా పురుషుల్లో పురుషత్వం లేకుండా, ఆడవారిలో రజోస్వలం లేకుండా చేస్తే అప్పుడు తర్వాత పిల్లలు పుట్టారు. వాళ్ళు అట్లా పుట్టి అట్లా ముసలి వాళ్ళే చనిపోతారు. ఇంకా మనది రాక్షసులతో రాజ్యం అవుతుంది అని చెప్పి అందరు కలిసి అనుకుంటూ ఉంటారు. అట్లా అనుకుంటూ ఉంటే అలాగే చెప్పినట్టుగా విశృంఖుడు వెళ్ళి ఇద్దరు కలిసి వెళ్ళి అలాగే చేస్తూ ఉంటారు. అప్పుడు అలా చేసిన తర్వాత నుంచి పువ్వులు పుష్పించడం మానేస్తున్నాయి, కోయిలలు కూయడం మానేస్తున్నాయి, ఏ మనిషిలోనూ చిరునవ్వు లేదు, అంత పాదాల్లో అన్ని లోకాలు క్షీణించిపోతున్నాయి. ఇదంతా గమనించిన మిగతా దేవతలందరూ కలిసి వెళ్ళి మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఇట్లా జరుగుతుంది స్వామి, మమ్మల్ని మీరే రక్షించండి స్వామి అని చెప్పి వేడుకుంటే విష్ణు అంటాడు, ఇది నా వల్ల కాదు, ఎందుకంటే బండాసుడికి ఒక మంచి వరం ఉంది, దాంతో ఎవరైనా పోటీ చేస్తే తనలో ఉన్న సగం శక్తి ఎదుటి వాళ్ళకి మెరుగుతుంది, కాబట్టి ఇది నా వల్ల కాదు, మనమందరం కలిసి శివుడిని అడుగుదామని చెప్పి శివుడి దగ్గరికి వెళ్తాడు. శివుడు ధ్యానంలోంచి బయటకు వచ్చి వాళ్ళు వచ్చింది చూసి తను ఇది మనం చేయలేము, మనం ఆదిపరాశక్తిని కోరుకుందాం, ఇది ఆదిపరాశక్తి వల్లే అవుతుంది, ఇంకెవ్వరి వల్ల కాదు అని చెప్పి శివుడు అంటాడు. అప్పుడు శివుడు వెళ్ళి మిగతా దేవుళ్ళందరూ కలిసి మహాయాగం నిర్వహిస్తూ ఉంటారు. పెద్ద పెద్ద మంటలతో పెద్ద మహాయాగం చేస్తూ ఉంటారు. ఆ మహాయాగంలో శివుడు తన త్రిశూలంలో ఉన్న శక్తిని దాంట్లో ధారపోస్తాడు, బ్రహ్మ తన కమండలంలో ఉన్న శక్తిని దాంట్లో ధారపోస్తాడు, విష్ణువు తన సుదర్శన చక్రంలో ఉన్న శక్తిని దాంట్లో ధారపోస్తాడు, అలాగే ఇంద్రుడు వజ్రాయుధంలో ఉన్న శక్తిని ధారపోస్తారు. అలా మిగతా దేవతలందరూ కూడా అట్లా వాళ్ళ శక్తుల్ని ధారపోసి అందరూ బాగా కోరుకుంటున్నారు, శక్తి రావాలి అని బాగా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు మిగతా దేవతలందరూ కూడా. అప్పుడు ఆ మహాయాగంలోంచి
ఒక అమ్మవారు వెదజల్లింది. ఆ అమ్మవారు కోటి సూర్యకాంతులతో లేత దానిమ్మ రంగు వర్ణంతో అలా బయటికి ఆ అమ్మవారి శక్తి రూపం నుంచి బయటికి వచ్చిన తర్వాత అమ్మవారిని చూసి అందరూ చాలా సంతోషంతో ఉన్నారు. అప్పుడు అమ్మవారిని చూసి ఆ అమ్మవారు లేత దానిమ్మ రంగులో ఉంటే ఆ లేత దానిమ్మ రంగు అక్కడ ఉన్న భవనాల మీద కూడా ఆ లేత దానిమ్మ రంగు పడింది. ఆ అమ్మవారు చూడటానికి తల మీద ఒక వజ్ర కిరీటం పెట్టుకొని అర్ధచంద్రుడితో 4 చేతులతో పాసం, అంకుశం, చెరుకు విల్లు, పూల బాణాలు పట్టుకొని అమ్మవారు వెదజల్లుతుంది. ఆ వెదజల్లుతున్న అమ్మవారిని చూసి దేవతలందరూ స్తోత్ర పారాయణం చేసుకుంటూ ఉంటే అమ్మవారు వాళ్ళ ఆ జగన్మాత ఆ భక్తికి మెచ్చి అందరికీ అభయం ఇస్తుంది. నేను ఇట్లా బండాసుడిని చంపేస్తానని బండాసుడిని చంపేస్తానని వాళ్ళందరికీ అభయం ఇచ్చింది. బండాసుని చంపడం నా వల్ల అవుతుంది అని చెప్పి వాళ్ళందరికీ చెప్తుంది. అప్పుడు అమ్మవారు ఉన్న దేవతల్లో ఎవరిని తీసుకోకుండా తనలోంచి అమ్మవారిని తీసుకొని వాళ్ళతో పోటీ చేయిస్తుంది. ఎట్లా అంటే అమ్మవారి హృదయం నుంచి బాలత్రిపుర సుందరి దేవిని ప్రాణం పోశారు. అలాగే అమ్మవారి పాసం నుంచి అశ్వారూఢ అమ్మవారిని ఆ అమ్మవారి అపరాజిత అనే అశ్వంని ధరించి ఉంచుతారు. అమ్మవారి అపరాజిత అనే అశ్విని మీద యుద్ధం చేస్తూ ఉంటారు. అమ్మవారి బుద్ధి నుంచి శ్యామలాదేవికి గేయచక్ర రథం ఇచ్చారు. అమ్మవారిని నేను అనే ప్రజ్ఞ నుంచి వారాహీదేవికేమో గిరిచక్ర రథం ఇచ్చారు. అమ్మవారి సైన్యాధిపతి కాను గేయచక్ర రథంని ఉంచారు. శ్యామలాదేవిని, వారాహీదేవిని. అలాగే అమ్మవారి దవడల నుంచి నకులేశ్వరి దేవి అనే ఆమె ఇట్లా అమ్మవారి సైన్యానంతా రెడీ చేసుకుని అమ్మవారు రెడీగా ఉన్న తర్వాత అమ్మవారి కోపంలో చేసిన హుంకారంతో 6 కోట్ల మంది యోగినిలు, 6 కోట్ల మంది భైరవులు పుట్టారంట. అట్లా అమ్మవారి సైన్యం అంతా సిద్ధం చేసుకుని అమ్మవారు రెడీగా ఉంటే అమ్మవారు రాక్షసుల దగ్గరికి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. ఈ యుద్ధం అనేది 4 రోజులు జరిగిందంట. మొదటి రోజు యుద్ధంలో రాక్షసులు గాడిదల మీద, ఒంటెల మీద, కుక్కల మీద, అలాగే సరబాల మీద, బేరెండు మీద, ప్రేతాల మీద వచ్చి అమ్మవారితో యుద్ధం చేస్తున్నారు. బండాసురుడు ధర్మాదుడు అనే రాక్షసుని పిలిచి ధర్మాదుడికి 10 అక్షవెన్నుల సైన్యాన్ని ఇచ్చాడు. అక్షవెన్నులని ఇదివరకు పూర్వకాలంలో మనుషుల్ని లెక్కించడానికి ఉపయోగించేవాళ్ళు. ఆ 10 అక్షవెన్నుల సైన్యాన్ని ఇచ్చి లలితాదేవి, వారాహీదేవి, శ్యామలాదేవి, చాముండీదేవిని జుట్టు పట్టుకొని వీడ్చుకొని రండి అని చెప్పి ధర్మాదుడు అనే రాక్షసుని పంపిస్తాడు. అయితే ఆ సంపత్కరీదేవి ధర్మాదుడు అనే రాక్షసుని ఒక్క అశ్వినితో చంపేస్తుంది. ఇదంతా చూస్తున్న మిగతా రాక్షసులు బండాసుడి దగ్గరికి వెళ్ళి ఇట్లా జరుగుతుంది, అంతమందిని ఆ సంపత్కరీదేవి చంపేస్తుంది మన రాక్షసులందరినీ అని చెప్పడం స్టార్ట్ చేశాక బండాసురులు మరి ఇంకొక శక్తిని సృష్టించి కురుండు అనే రాక్షసుని 20 అక్షవన్నుల సైన్యాన్ని ఇచ్చి పంపిస్తున్నాడు. అప్పుడు వాడిని అశ్వారూఢ అమ్మవారు తన అపరాజిత అశ్వినితో వెళ్ళి ఒక్క స్థూలంతో ఒక్క పోటు పొడిచింది, ఆ కరుణుడిని చంపేసింది. అలా ఇంకా జరుగుతూనే ఉంది. అలా జరుగుతుంటే బండాసుడు తన దగ్గర ఉన్న 5 సైన్యాధిపతుల్ని పంపించి 1000 అక్షవన్నుల సైన్యాన్ని ఇచ్చి పంపిస్తుంది. వాళ్ళు మంత్రశక్తి కలిగిన వారు. ఆ మంత్రశక్తితో సర్పిణీలను వాళ్ళకున్న మంత్రశక్తితో మాయాశక్తిని పంపిస్తారు. ఆ మాయాశక్తి సర్పిణి రూపంలో లక్షలాది పాముల్ని తయారు చేస్తుంది. ఆ లక్షలాది పాములు వెళ్ళి ఈ శక్తి సైన్యాన్ని కాటేస్తూ ఉంటే అమ్మవారు చూసి తన దవడల నుంచి సృష్టించిన నకులేశ్వరి దేవికి పంపిస్తుంది. ఆ నకులేశ్వరి దేవి తన వడ్డీసం అనే ఆయుధాన్ని తీసుకొని తన నోట్లోంచి పదునైన ముంగీస పళ్ళతో 1,00,000 మంది ముంగీసలను పంపించి ఆ పాములన్నింటినీ చంపేస్తుంది. అలా 3వ రోజు, 2వ రోజు అట్లా జరుగుతుంది. ఇక 4వ రోజు, చివరి రోజు వరాహుడనే రాక్షసుని 7 మంత్రశక్తి కలిగిన రాక్షసుల్ని పంపిస్తుంది.
ఆ రాక్షసులకు ఉన్న గొప్ప వరం ఏంటంటే తన వైపు చూసిన వాళ్ళు అట్లా స్తంభించిపోతారు. అలాగే స్తంభించిపోయినప్పుడు శక్తిసేనులందరూ అలాగే స్తంభించిపోయి ఉన్నప్పుడు ఇదంతా గమనిస్తున్న లలితాదేవి అప్పుడు తనకున్న అంతరక్షరాకురాలను వారాహీదేవిని పంపిస్తారు. వారాహీదేవిని పంపించి వాళ్ళకున్న మాయను తొలగించి అప్పుడు మళ్ళీ రాక్షసుల మీద యుద్ధానికి వెళ్ళడానికి రెడీ చేస్తారు. అలా అలా జరుగుతున్న చివరిగా బండాసుడు ఒక్కడే మిగిలిపోయాడు. ఆ బండాసుడిని అమ్మవారు నరికి చంపింది. అలా బండాసుని యుద్ధం జరిగింది. జై ఓం శ్రీమాత్రే నమః.